హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టుడే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే జున్ను పాలు అయితే నాకు దొరికినాయి అనమాట. నాకు జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. జున్ను మీకు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి అంత మీకు ప్రాసెస్ చెప్తా అనమాట. నేనంటే గీత పాలు నాకు వేరే వాళ్ళు సజెషన్ అంటే ఇచ్చారు. నాకు ఇస్తే అది ఇంటికి తీసుకొని వచ్చి నేను చేసేస్తాను. ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ చేస్తాను నేను ఏమేమి వేస్తానో దీంట్లో అంతా మీకు ప్రిపేర్ అయ్యి నేను చూపిస్తాను, చూడండి. జున్ను పాలు, లీటర్ పాలు అనమాట. ఇవి ఒక 1/2 kg బెల్లం. ఇది ఎక్కువ బెల్లం ఉంటేనే జున్నులోకి టేస్టీగా ఉంటుంది అనమాట. జున్ను, మిరియాలు, యాలక్కాయ దంచి కొట్టేసుకొని నేను పక్కనే పెట్టేసుకున్నా. ఈ 3 మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి, కలుపుతాను నేను. మేకింగ్ అయితే పూర్తయింది. ఇదిగోండి, ఒక గిన్నెలో నేను పాలు, బెల్లము మిక్సింగ్ చేసుకున్నాను. ఇంకొన్ని మిరియాలు, యాలక్కాయలు కూడా వేసేసా మిక్సింగ్ చేస్తాను. బాగుంటుంది అనమాట జున్ను. ఇట్లా నేను ముందలాగే ఏం చేశానంటే మేకింగ్ ప్రిపేర్ కాకముందలే ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. నా దగ్గర కుక్కర్ ఉందలే, కానీ కుక్కర్ది విజిల్ తీసేసి కూడా అట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కుక్కరు. వాటర్ పోసేసుకొని నేను హీట్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ని. ఇక మిక్సింగ్ చేసుకున్నది ఇట్లా ఈ కంటెస్టెంట్లో ఉంటుంది అనమాట. అంటే కింద నాకు కొన్ని పలుకులు తగిలితే బెల్లం పలుకులు నాకు ఇష్టం. అట్లాగా ఇంకా లాస్ట్కి అవి అయితే ఉంచాను అనమాట. ఇది ఇప్పుడు కుకింగ్ చేసేసుకోవటం, ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. వాటర్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి, వాటర్ మధ్యలో ఇది పెట్టేసుకున్నా. దీనిపైన మూత పెట్టేస్తాను నేను ఇప్పుడు. దీన్ని ఒక 20 minutes వదిలిపెట్టండి. అసలు మీరు ఏం గెలకొద్దు, వదిలిపెట్టేసేయండి. నేను అయిపోయిన తర్వాత హైలో పెట్టేసేసుకోండి. ఒక 20 minutes తర్వాత చూడండి, ఓకేనా? చూపిస్తాను అప్పుడు కూడా. జున్ను అయితే తయారైపోయింది, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. జున్ను ఎట్లా ప్రిపేర్ అయ్యిందంటే ఒకసారి మీరు ఇట్లా నైఫ్ ఉంటుంది కదా, నైఫ్ ఇట్లా గుచ్చుకోండి. ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాల్సింది అయితే ఉంది, ఒక 5 minutes. కానీ 5 minutes తర్వాత కంప్లీట్ అయిపోద్ది. ఇదే జున్ను తయారనమాట. ఇట్లా కుకింగ్ చేసేసుకొని పీసెస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే సూపర్. జున్ను కూడా కొంతమంది తినొద్దు అనమాట. అది ఎందుకంటే బాలింతలు, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే జున్ను తినకూడదు కూడా. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన సజెషన్ అదొకటే. మిగతా వాళ్ళు అయితే అందరు తినొచ్చు, చిన్న నుంచి పెద్ద దాకా అందరు తినొచ్చు అనమాట. ఓకేనా? జున్ను ప్రిపేరింగ్ బాగుంది కదా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.